కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నాన్ వెజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా గాంధీ సెంటర్లో గణేష్ మండపం పక్కన నాన్ వెజ్ వంటకాలతో వైసీపీ నేతలు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం వివాదానికి కారణమైంది. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. కేసు కూడా నమోదైంది. నందిగామలో గణేష్ మండపం పక్కన వైసీపీ నేతలు నాన్ వెజ్ భోజనాలు పెట్టడం కలకలం రేపింది. వైఎస్ వర్ధంతి సందర్భంగా వండిన చికెన్ వంటకాలను గణేష్ మండపం పక్కన వడ్డించడాన్ని సీఐ వైవీఎల్ నాయుడు అడ్డుకునే యత్నం చేశారు. అయితే పోలీసుల అభ్యంతరాలను పట్టించుకోలేదు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. దీంతో సీఐ నాయుడు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. ఏదేమైనా తమ కార్యక్రమం ఆపేది లేదంటూ నాన్ వెజ్ అన్నదానం చేశారు వైసీపీ నేతలు. అన్నదానం జరుగుతున్న సమయంలోనే వాటర్ క్యాన్లను, భోజనాలయ్యాక సామాన్లను స్టేషన్కు తరలించారు పోలీసులు. గణేష్ మండపం పక్కన చికెన్ భోజనాలు పెట్టారంటూ జగన్మోహన్ రావు, అరుణ్ కుమార్ సహా 32 మందిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల అండతోనే పోలీసులు రాద్ధాంతం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు విమర్శించారు. రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన చోట భోజనాలు పెడుతుంటే అడ్డుకున్నారని, దీంతో గాంధీ సెంటర్కు వచ్చామన్నారు. మండపం వైపు పరదాలు ఉన్నాయని, అటువైపు ఎవరూ వెళ్లలేదని అన్నారు. ఇక్కడ కాదు ఇక్కడ అన్నారు, అక్కడే చేసాం. రాజకీయం చేయాలి కాబట్టి మీరు దేవుణ్ణి కూడా ఉపయోగించుకున్నారు. దేవుణ్ణి కూడా తీసుకొచ్చి వినాయకుడి పక్కన మీరు ఏం చెప్పారు, నాన్ వెజిటేరియన్ పెట్టారన్నారు. మేము క్లియర్గా చెప్పాం కదా, ఇది సెంటర్, ఈ సెంటర్లో విగ్రహం పెట్టుకున్నారు. ఆ విగ్రహానికి కట్టెన్స్ అన్ని కట్టుకున్నారు చుట్టుపక్కల. ఆ లోపలికి వెళ్ళు, ఎదురుగుండా పెట్టు, ఇంకోటి చేస్తే మీరంటే అర్థం ఉంది. గణేష్ మండపం పక్కన చికెన్ బిర్యానీ వడ్డించడాన్ని ఖండిస్తూ మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. వైసీపీ ఉద్దేశపూర్వకంగా మత సామరస్యాన్ని విస్మరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిందని ఆరోపించారు. లోకేష్ విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే సహా 32 మందిపై కేసు నమోదు కావడంతో నందిగామలో నాన్ వెజ్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.